నమస్తే, నేను మధు. బంగారు ప్రియులకు గుడ్ న్యూస్. మొన్నటి వరకు బంగారం ఎగబాకుతూ వచ్చింది, కానీ ఉన్నట్టుండి పతనానికి దారి తీస్తుంది. మరి బంగారం ఇక తగ్గుతుందా, లేదంటే మళ్ళీ రెక్కలొచ్చి పెరుగుతూనే వెళ్తుందా? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్నటి వరకు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే సామాన్యులు బంగారం కొనాలంటే భయపడే స్థాయికి ఎగబాకాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే సడన్ గా అతి భారీగా ఇప్పుడు కుంగిపోతున్నాయి బంగారం వెండి ధరలు. మరి ఇక్కడైనా కూడా ఇప్పటి నుంచైనా సరే ఇలాగే తగ్గుతూ వస్తాయి, మళ్ళీ పెరుగుతాయి అంటారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సామాన్యుడు బంగారం ఎందుకు కొనాలి. నేను ఇది గతంలోనే చెప్పాను. ఇప్పుడు క్రాష్ అయిన తర్వాత ఇవాళ వచ్చి చెప్పింది కాదు, గతంలోనే చెప్పాను. అవసరం, తప్పదు. ఏదో ఇప్పుడు మన ఇళ్లలో అందరికీ తెలుసు కదా, పెళ్ళి అంటే ఒక 10 తులాలు 20 తులాలు లేదే పెళ్లి జరగదు తెలుగు పెళ్ళిలో, తెలుగు నోట్ల. కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఆ విధంగా కొనుక్కుంటారు. అలాగే మరి తమిళనాడులో కొనుక్కుంటారు, అలా సౌత్ ఇండియాలో ఇవంతా పెళ్లిలే కొనుక్కుంటాం. అలాంటి అవసరాలప్పుడు ఎంత రేట్ అయినా తప్పదు. అది అమ్ముకోవడానికి కాదు, అది ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ కాదు, అది ఫర్ ఎవర్ ఉంటుంది. ఒక వాల్యూ, దానికి సెంటిమెంటల్ వాల్యూ అటాచ్ అయ్యి ఉంటుంది, ఎమోషనల్ వాల్యూ అటాచ్ అయ్యి ఉంటుంది. నా పెళ్ళి ఎప్పుడుది అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అది ఎప్పటికీ అమ్మరు. కాబట్టి అప్పుడు మన రేటు గురించి పెట్టుబడి దృష్ట్యా ఆలోచించాం. పెట్టుబడి దృష్ట్యా ఆలోచించేవాళ్ళు అంటే ఎవరైతే బార్ గోల్డ్ కొంటారో, ఎవరైతే పేపర్ గోల్డ్ కొంటారో అలాంటి వాళ్ళందరూ కూడా టైమింగ్ చూసుకోవాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి, లాభం వస్తుందా లేదో చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ గురించి మనము ఇప్పుడు మీరు అడిగింది వాళ్ళ గురించి అయితే బంగారం ఉరుకులు పరుగులు, అది కూడా కొంచెం మ్యారథాన్లో వెళ్ళినప్పుడు కూడా ఒక టైమింగ్ అని, ఇంత టైమింగ్లో ఇంత దూరం డిస్టెన్స్ వెళ్ళగలుగుతూ ఉంటాం. అది కూడా ఊహించకుండా ఎవ్వరూ ఊహించని విధంగా బంగారం 2 లక్షలు చేరుతుంది అని చెప్పి ప్రతి వాళ్ళు అప్పు చేసి చొప్పు చేసి, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే భూములు అమ్ముకుని కూడా బంగారాలు పెట్టారు. అవును, అంత పిచ్చి పట్టించింది అనమాట మీడియా. ఇది హైప్, మీడియా క్రియేట్ చేసినటువంటి హైప్. చాలామంది కూడా దీన్ని ఎన్కాష్ చేసుకుని జ్యువెలరీ షాప్స్ వాళ్ళు, తర్వాత మన కొంతమంది ఎనలిస్టులు తెలియకుండా కూడా దీని గురించి ఆ విధంగా చెప్పితే అది దూసుకుపోయింది. ఇప్పుడు కరెక్ట్గా కిందకు వచ్చింది. కానీ అప్పుడే వచ్చేసింది, అప్పుడే మనం కొనుక్కోవచ్చా, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా అంటే లేదమ్మా, లేదు. నా ఉద్దేశంలో 24 క్యారెట్ గోల్డ్ 1,20,000 ఖచ్చితంగా టచ్ అవుతుంది. అంటే అప్పుడు మనకు 22 క్యారెట్ అంటే మీరు పెట్టుకుంటే ఆర్నమెంటల్ గోల్డ్ ఉంటాయి కదా, అది దానికంటే ఇంకొక 10% తక్కువ ఉంటే 1,05,000 1,10,000 బిలో ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం కొనుక్కుంటే బంగారం అన్నది ఏంటంటే లాంగ్ టర్మ్. మరి ఇలా పరుగులు పెట్టింది ఇది ఫస్ట్ టైం మనం ఇలా చూసామన్నమాట. మా జనరేషన్ మొత్తంలో నేను ఫస్ట్ టైం ఈ విధంగా చూసింది. ఎప్పుడు ఇలా కాలేదు. ఇలా ఎందుకు అయ్యింది, ఎవరు ఈ బంగారానికి ఇలా హోల్డింగ్ చేశారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణాలు ఉన్నా అవన్నీ కూడా ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక రిపబ్లిక్ ఆఫ్ చైనా పీపుల్, లేకపోతే ఒక పెద్ద సింగపూర్ బ్యాంకు, లేకపోతే యుఎస్ బ్యాంక్స్, హైయెస్ట్ లెవెల్లో ఫెడరల్ బ్యాంక్స్, ఇవన్నీ చేసినటువంటి ఈ గేమ్ ఇది. ఈ గేమ్లో మనలాంటి వాళ్ళు, సామాన్య మానవుడు బలి కాకూడదు. కాబట్టి ఎవరైనా పెట్టుబడి దృష్ట్యా పెట్టదలుచుకుంటే మాత్రం ఇంకా వేచి ఆచి తూచి చూడాలి, అప్పుడే కొనుక్కోవాలి. వెండి సరైన సమయం కాదు. వెండి కూడా సార్, అసలు ఆ వెండి నార్మల్ పీపుల్స్ బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనేవాళ్ళు. వెండి పట్టీలంట, వెండికి కూడా ప్రాముఖ్యత ఉంది. కానీ వెండి మాత్రం కేజీ 4 లక్షల వరకు వెళ్ళింది సార్. ఇప్పుడు సడన్ గా ఉన్నటువంటి 75,000 తగ్గిపోయింది వెండి. మరి వెండి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంట. కరెక్ట్. వెండి ఇప్పుడు ఇంకోటి ఏంటి, బంగారానికి వెండికి, బంగారం ఓన్లీ ఆర్నమెంటల్ గోల్డ్, ప్యూర్లీ ఓన్లీ ఫర్ దిస్ డెకరేషన్ పర్పస్, అందాన్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే వాడతారు. వెండి ఏమిటంటే దానికి చాలా వేరియస్ యూజెస్ ఉన్నాయి. సపోజ్ మనం తీసుకున్నామంటే కెమికల్ యూజెస్ ఉన్నాయి, బ్యాటరీస్లో వీటిలో వాటిలో కూడా వాడుతుంటారు, చాలా ఇండస్ట్రియల్ యూజెస్ ఉన్నాయి. సో అందువల్ల వెండికి బంగారం కట్టి ఎక్కువ డిమాండ్ ఉండి, అండ్ ఇంకో పక్కన ఏంటి, చైనా వాళ్ళు ఆ వెండి ఎక్కడికక్కడ దాచేశారు వాళ్ళు, అది రిలీజ్ కాని వల్ల. అందువల్ల సప్లై తక్కువైపోయింది. ఆ డెలిబరేట్గా చేసిన పని ఇది. ఇప్పుడు మనకి ఇది అనాలిసిస్ చేస్తే ఎందుకు ఇలా క్రాష్ అయిందని అనలైజ్ చేస్తే అన్ని మెటల్స్ క్రాష్ అయినాయి. కాపర్ క్రాష్ అయింది, బ్రాస్ క్రాష్ అయింది, వెండి క్రాష్ అయింది, బంగారం క్రాష్ అయింది, అన్నీ క్రాష్ అయినాయి. కాబట్టి దీని వెనకాతల ఎవరు ఇలా చేశారనేది కొన్నాళ్ళకి మనకు బయటపడుతుంది. ఇది ఒక హైప్డ్ అంటే ఆర్టిఫిషియల్గా దీన్ని మనకి స్టాక్ మార్కెట్లో ఎలా బూస్టప్ చేస్తారో ఆ విధంగా జరిగినటువంటి వ్యవహారం అన్నమాట ఇది. కాబట్టి వెండి కూడా ఖచ్చితంగా ఈ రేట్లు అయితే ఉండవు. వెండి కూడా ఖచ్చితంగా 2.5 lakhs మినిమం, ఇంకా తగ్గిన ఆశ్చర్యపోకర్లా, అంతకైతే తగ్గాలి. ఎక్కడ 1,00,000 రూపాయలు, ఎక్కడ 4 లక్షల రూపాయలు, ఈ విధంగా పరిగెట్టింది వెండి.
ఏ విధంగా అనూహ్యంగా పరిగెట్టింది. అండ్ అంతకు ముందర ఎప్పుడూ లేనిది వెండి పాత్రలో తింటే మంచిదిట, వెండి పాత్రలో బంగారం పువ్వు పెట్టుకుని తింటే మంచిదిట, ఇలాగా ఎంత అంటే దాని మీద అంత హైప్ క్రియేట్ చేసేసారు. అండ్ చాలామందికి ఎన్నో వీడియోస్లో ఎన్నో ఛానల్స్లో నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా పెరగటం వల్ల సమాజంలో ఇంకా మనకి సేఫ్టీ కన్సర్న్స్ వస్తాయి. ఒక చిన్న నగ చెవి దిద్దు ఉన్నా కూడా వాడు క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హెల్తీ కాదు. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఎస్టర్డే చాలా మంచిది, ఇంకా తగ్గుతుంది. వెండి కూడా ఖచ్చితంగా 3 lakhs కాదు, 2.5 lakhs బిలోనే వచ్చేస్తుంది. అంటే మేబీ 2 lakhs వచ్చిన ఆశ్చర్యం ఒకర్లా. ఆ రేటుకి వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం కొనుక్కుని కాస్త ఒకేసారి మనం ఒకేసారి కేజీ కొనుక్కోకూడదు. 100 grams అలా కొనుక్కుంటూ వెళ్తే ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం వెండి కూడా రేటు పెరుగుతుంది. అంతే తప్పితే ఇప్పుడు బంగారం వెండి అన్నది ఒక ఎసెన్షియల్ ఐటమ్ లాగా అంతకుముందు ఎప్పుడూ లేనిది. ఇప్పుడు బియ్యం రేట్లు పెరిగిపోయాయని బాధపడ్డాం, ఓకే. కందిపప్పు రేటు పెరిగిపోయింది బాధపడ్డాం, ఉల్లిగడ్డల రేటు పెరిగిపోయి బాధపడ్డాం. అవి లేకుండా మనం వంటలు లేవు. కానీ బంగారం వెండి లేకుండా ఇప్పుడు బతకలేవా? బతకగలం సార్, ఎందుకు బతకలేము? కానీ ఇది బంగారం అనేది ప్రజలకు ఒక సెంటిమెంట్ సార్. ఎందుకంటే మీరు అన్నట్టు కళ్యాణానికి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏ శుభకార్యాలైనా, చిన్న పిల్ల పుట్టినా ఎవరు పుట్టినా సరే బంగారం అనేది ఒక సెంటిమెంట్గా ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల ఎన్ని లక్షలైనా సరే మధ్యతరగతి ప్రజలు కష్టపడుతున్నారు, బంగారం కొంటున్నారు. మరి మీరు చెప్పినట్టు బంగారం ధర అంటే 1,20,000, 1,05,000కి తగ్గడానికి ఎంత సమయం పట్టచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంటాం మానేస్తారు ఏమవుతుంది? సప్లై డిమాండ్. అవును, సప్లై అలాగే ఉంటుంది, డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు డిమాండ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచాం, పేపర్ కూల్డ్ మీద అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అలా ఎక్యుమిలేట్ చేసి ఒకసారి డంప్ చేశారు, జరిగింది అది. అంతే తప్పితే పెళ్ళిళ్ళ వల్ల ఇదివరకు ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు కొనేసేసి పెళ్ళిళ్ళ వల్ల, లేకపోతే ఇంకేమైనా శ్రావణ శుక్రవారం వల్ల, మనకి ఇక్కడ మొన్న అయిపోయిన దీపావళి ఇలాగ పండగల వల్ల అలా పెరిగిన రేట్లు కాదు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఫైనాన్షియల్. ఇది ఒక కైండ్ ఆఫ్ స్కామ్. మామూలుగా స్టాక్ మార్కెట్ స్కామ్స్ వినుంటారు కదా, ఇదే మెటల్ స్కామ్. అలా అన్ని మెటల్స్ని కూడా ఈ విధంగా వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు, రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే దీన్ని అంటే మనం స్టాక్ మార్కెట్ టర్మ్స్ లాగా మెటల్స్కి కూడా అలా మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంది. దానిలో ఏంటంటే మనం కొంటాము, మళ్ళీ దాన్ని డెలివరీ తీసుకోకుండా మళ్ళీ ప్రీమియం కడతాము, మళ్ళీ ప్రీమియం అలా తీసుకెళ్ళి ఒకసారి డంప్ చేశారు. అవును. చివరిగా ఏంటంటే సార్, చాలా మంది ఇప్పుడు 1,60,000, 1,70,000 పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా పెరిగిద్దేమో, 2 లక్షలు అయిద్దేమో, 3 లక్షలు అయిద్దేమో అని చెప్పేసి అవును క్యూలో నిలబడి మరీ కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తల పట్టుకోవాల్సిందే కదా సార్? మరి అంతే కదమ్మా, రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఆశకి అంతు ఉండాలి. అంతులేని ఆశ అయినప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే అంత క్యూలో నిలబడి మీకు బోల్డ్ అన్ని వీడియోస్ మన సిద్దంబర్ బజార్లో ఇక్కడ అక్కడ దొరకట్లేదు అని చెప్పి బాధ కూడా పడిపోయారు. మా పిల్ల పెళ్ళి ఉంది, మాకు బంగారం దొరుకుతుందో లేదో అని కూడా బాధపడ్డారు. ఎందుకు అంత బాధపడాలి? సెకండ్ మార్కెట్లో పోడంత బంగారం ఉంది మనకి ముడిసరికి కాకపోయినా సెకండ్ మార్కెట్లో మనకి ముడిసరికి అంటే ఏమిటి? బార్ గోల్డ్ కాకపోయినా సెకండ్ మార్కెట్లో చాలామంది ఎంతోమంది దగ్గర మన తనఖాలు పెట్టి అవన్నీ చేస్తుంటారు కదా, అవి కొనుక్కోవచ్చు కదా. అలా కాకుండా ఇలా వేలం వెరిగే జనాలు వెంటపడ్డారు కాబట్టి బంగారం ఆ విధంగా వెళ్ళింది. ఇప్పుడు ఖచ్చితంగా రియలిస్టిక్ వాల్యూస్కి వచ్చి మీరు అన్నట్టుగా మరి వాళ్ళు నష్టపోతారంటే ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు ఆగితే పండి వస్తుంది డబ్బు. బంగారం ఎప్పటికీ కూడా జీరో అయిపోదు కదా, ఎప్పటికీ కూడా అలా పడిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ పెరుగుతుంది. కానీ వాళ్ళు ఎక్కడ వెయిటింగ్ టైము పెరుగుతుంది. చాలా కాలం వెయిట్ చేయాలి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలంటే మళ్ళీ 4 లక్షలు వస్తుందా రాదా చెప్పలేము. గాడ్ ఓన్లీ నోస్. ఎప్పుడు వస్తుంది? గాడ్ ఓన్లీ నోస్. 5 ఏళ్ళక, 10 ఏళ్ళక, 2 ఏళ్ళక, 3 ఏళ్ళక, అవన్నీ కూడా గాడ్ ఓన్లీ నోస్. ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు వరల్డ్ వార్ వచ్చేస్తుంది, వరల్డ్ వార్ వస్తే 5 లక్షలు అయిపోతుంది. అరే వరల్డ్ వార్ వస్తే మీరు నేను మనం ఎవరో మిగలం ఎందుకు? 5 లక్షలు అయితే 10 లక్షలు అయితే అప్పుడు ఎంత ఉంటే ఏమొచ్చింది సార్? అవును. సో అందువల్ల ఏంటంటే కొంచెం లాజిక్ కూడా కొంచెం ఆలోచించాలి కూడా. వరల్డ్ వార్ వచ్చింది, ల్యాండ్ రేటు 10 లక్షలు అవుతుంది, బంగారం రేటు 5 లక్షలు అవుతుంది. ఈ విధంగా మాట్లాడేది తీసుకుని దాని వెనకాల పడి వరల్డ్ వార్ వస్తే మనం మిగలద్దు, అనుభవించడానికి మనం ఉండాలిగా, ఉండాలా? లేకపోతే వాల్యూ అవుద్ది లేదు, వాల్యూ లేదు. 100 కోట్ల ఆస్తి పర్రాలు ఎవరు చూశాడు? మనిషి ఎంత సంపాదించినా ఏం లాభం సార్ మనిషి లేనప్పుడు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే వేలం వేరికి సంబంధించిన వ్యవహారాలు. సో ఆచితూచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మన టార్గెట్ ఎంత? 2.5 lakhs. 2.5 lakhs సిల్వర్ వచ్చినప్పుడు అక్కడ 1,20,000 120 24 క్యారెట్ అప్పుడు మాత్రమే పెట్టుబడికి మళ్ళీ ఆలోచించాలి.
సో మధ్య తరగతి ప్రజలు ఆగండి, బంగారం తగ్గిందని అప్పుడే మీరు బంగారం కొనకండి, ఎందుకంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. నిజంగా ఇది మీకు గుడ్ న్యూస్ కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.